వెళ్ళొస్తాం అక్కయ్య గారు. వెళ్ళొస్తాం బావగారు. మీరు చెప్పే మంచి నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. వస్తానయ్య అల్లుడు. వస్తాను విష్ణు. అల్లు, మన ఇంటికి పోలీసులు వచ్చారేంటి? అదే నాకు అర్థం కావట్లేదు మావయ్య. అమ్మా అమ్మా బావా, పోలీసులు నీకోసం వచ్చినట్టున్నారు. ఏమండి, మీరేదో తప్పించుకోవడానికి ప్లాన్ చేశారు, కానీ అన్నపూర్ణ తన ఇంటి ముందే మిమ్మల్ని అరెస్ట్ చేయించడానికి తెలివిగా పోలీసుల్ని పిలిపించినట్టుంది. ఏంటి వాళ్ళ ఇన్ని ట్విస్టులు? బాపినీడి ఫ్యామిలీని తీసుకొని అన్నపూర్ణ ఇంటికి రావడం ఒక ట్విస్ట్ అయితే, ఈ పోలీసులు రావడం ఇంకో ట్విస్ట్. కొద్దిసేపు ఆగమ్మా. ఇంకేం జరుగుతుందో, ఇంకెన్ని ట్విస్టులు వస్తాయో. హలో డిఎస్పీ, నేను సెంట్రల్ మినిస్టర్ విజయ భూపతిని మాట్లాడుతున్నాను. నమస్తే సార్, చెప్పండి సార్. బాపినీడు తప్పించుకొని ఎక్కడికి పారిపోలేదు, చైర్మన్ అన్నపూర్ణ ఇంట్లోనే ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే అక్కడికి వెళ్ళి బాపినీడిని అరెస్ట్ చేయండి. అలాగే సార్. అప్పుడు నింద అన్నపూర్ణ మీదకి, ప్రయోజనం మనకి. వెంటనే వెళ్ళి బాపినీడిని కస్టడీలోకి తీసుకోండి. కానిస్టేబుల్, ఆ ఫైల్ ఇటు. బాపినీడి గారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఇది మా ఇల్లు కాదు. ఎక్కడ పడితే అక్కడ ఎలా అరెస్ట్ చేస్తారు? వారెంట్ ఇష్యూ అయ్యాక ఎక్కడైనా అరెస్ట్ చేసే రైట్ మాకుంటుంది మేడం. ఇక్కడికి మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణ గారి కుటుంబంతో సంబంధం కలుపుకోవటానికి, వియ్యం అందుకోవటానికి వచ్చాం డిఎస్పీ గారు. ఇది కరెక్ట్ కాదు, సరైన టైం కూడా కాదు. అన్నపూర్ణ గారే మీ మీద కంప్లైంట్ ఇచ్చారు. మేడం గారే మీరు చేసిన అవినీతికి సంబంధించిన ఆధారాలు ఇచ్చారు. ఆవిడే మిమ్మల్ని అరెస్ట్ చేయమని చెప్పారు. ఇవ్వకుండా ఆధారాలు, చైర్మన్ గారు మీ మీద ఇచ్చిన కంప్లైంట్. అన్నపూర్ణ గారు, నేను ఒక మెట్టు దిగి మీతో సంబంధం కలుపుకోవటానికి మీ ఇంటి మెట్లెక్కాను. మీ ఇంటి ముందే నన్ను ఇలా అరెస్ట్ చేయించాలనుకోవటం మర్యాద కాదు, గౌరవం కూడా కాదు. ముఖ్యంగా పద్ధతి అస్సలే కాదు. తప్పు చేస్తున్నావు అన్నపూర్ణ, నువ్వు ఊహించని పెద్ద తప్పు చేస్తున్నావు. నీ ఇంటికొచ్చి నీ కొడుకు కాళ్ళు కడిగి కన్యాదానం చేద్దామనుకున్నాను. నన్ను లాకప్లో వేయిస్తావా? దీనికి మూల్యం చెల్లించుకుంటావు. అమ్మా అమ్మా, అంకుల్ అరెస్ట్ చేయొద్దని చెప్పమ్మా. మన ఇంటికి వచ్చిన వాళ్ళని ఇలా అరెస్ట్ చేయించడం కరెక్ట్ కాదమ్మా. నా మాట వినమ్మా.
విష్ణు ఇదేం బాగోలేదు. మన ప్రేమ కోసం మా నాన్న మీ ఇంటికొస్తే మీ అమ్మ ఇలా అరెస్ట్ చేయిస్తుందా? అస్సలు బాగోలేదు విష్ణు. ఒక్క నిమిషం కీర్తి. సార్, మా అంకుల్ని అరెస్ట్ చేయకండి సార్. కొద్దిసేపు వెయిట్ చేయండి, నేను మా అమ్మని కన్విన్స్ చేస్తాను. లేదు బాబు, సాక్ష్యాధారాలు ఇచ్చి అరెస్ట్ చేయమని చెప్పింది కూడా మీ అమ్మగారే. అరెస్ట్ చేయక తప్పదు. నేను అరెస్ట్ చేయించాలి అనుకున్నది నిజమే, కానీ వాళ్ళింట్లో పాపినీడు లేడు. ఇక్కడున్నట్టు డీఎస్పీకి నేను చెప్పలేదు. మరి ఇక్కడికి అరెస్ట్ చేయడానికి ఎలా వచ్చారు? ఇది కరెక్ట్ కాదు. పోనీ అరెస్ట్ చేయడాన్ని ఆపుదాం అంటే కుదరదు. ఏం చేయాలి? బాపినేడు గారు, మీకు మీరే వచ్చి వెహికల్ ఎక్కితే బాగుంటుంది. మేము తీసుకెళ్లేదాకా తెచ్చుకోకండి. అన్నపూర్ణ, ఇప్పటికి కూడా మించిపోయింది లేదు.